ఢిల్లీలో ఎంపీ సానా సతీష్ కార్యాలయంలో జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ వారు చేసిన అపచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శాసన మండలి సమావేశాల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాళ్లు జోళ్లతో తీసుకొచ్చి అపచారం చేయడమే కాకుండా బడ్జెట్ సమావేశాల్లో తమ తప్పును తప్పుదో పట్టించడానికి వారు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. శాసనసభ సమావేశాలు కానీ శాసనమండలి సమావేశాలు కానీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో కేవలం పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో ఈ బడ్జెట్ సమావేశాలకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ టైంలో ఏ అపచారం అయితే జరిగిందో ఆ అపచారాన్ని మరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నం చేసే విధంగా పెద్దల సభలో వ్యవహరించడం అన్నది చాలా తీవ్ర అపచారంగా నేను భావిస్తూ దాన్ని ఖండిస్తూ ముఖ్యంగా మీకు చెప్తున్నాను. విధానపరమైనటువంటి నిర్ణయాలతో చర్చించడానికి మీరు సిద్ధంగా బయటకు వచ్చినట్టయితే ఏ విషయమైనా సరే ముందు శాసనసభకు రండి, వచ్చి చర్చించి అసలు చర్చించకుండానే 11 నిమిషాలు 11 వచ్చిందేమో 11వ తారీఖు 11 మంది శాసనసభ్యులతోటి 11 నిమిషాలు శాసనసభలో మారిపోయారు. ఇదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు పారిపోవాలి? గత శాసనసభ జరిగినటువంటి తీరును ఒకసారి చూసుకోండి. బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు చెప్పి ఒకే శాసనసభ్యుడు ఉండేవాడు. ఆ ఒక్కడు సభను ఆ రోజు శాసించేవాడు. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఇవాళ 11 మంది ఉన్నారు మీరు శాసనసభలో. ఎందుకు భయపడతారు? ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ స్వభావం అది. ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు కూడా మంద ఉండాలి, వాడు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే. ఆ మంద లేకుండా పోలే. అదే నీకు భయం నేను అనుకుంటున్నా. మరి అది ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి నీకు ముక్తి కలిగించాలి. ఆ ముక్తి కలిగించాలంటే ఇప్పటికైనా నువ్వు దీన్ని సరిపెట్టుకుని ఇక్కడి నుంచి సరైన మార్గంలో నడమని చెప్పి నీకు హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జయ నమో వెంకటేశ్వర. ఇలా బాధపడడం దానికి సమంజసంగా చర్చించుకుంటాం. రండి, ముందు శాసనసభలో చర్చిద్దాం. దాని మీద అవసరం అనుకుంటే ఆ నిర్ణయాన్ని శాసన మండలిలో చర్చిద్దాం. దేనికి వెనకాడేటటువంటి ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదు. అందులో తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. ఎందుకంటే ఆయన ఒక నిబద్ధతతోటి వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని మనసా వాచ ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయడానికి పునర్జన్మ పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఏ సన్మాత్రం కూడా ఆ కలియుగ వైకుంఠేశ్వరుడికి హాని చేయడానికి కానీ తప్పుదం చేయడానికి కానీ ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి మాత్రం ఎక్కడా సంకోచం లేదు.